వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం వీరరాఘవాపురం విలేజ్ మేము వచ్చిన విశేషమై శ్రీ శ్రీ కోదండరామస్వామి చేను కబ్జా గురించి వచ్చాము. తర్వాత శివారి సందు బాటా గుడక కబ్జా గురించి వచ్చాము. రెండు ఆ చేనుకి వెళ్ళే బాటనే. తర్వాత వచ్చేసి మేము ఇంతకుముందు ప్రజావాణిలో కబ్జా జరిగిందని చెప్పి అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది మా వనపర్తి జిల్లా. తర్వాత వచ్చేసి అక్కడ కూడా పట్టించుకోకుండా కొద్దిగా ఎంఆర్ఓ గారు వాళ్ళు పట్టించుకోకుండా ఉండడంతో మళ్ళీ మేము వచ్చేసి రెవెన్యూ మినిస్టర్ గారికి సెక్రటరీలోకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చినప్పుడు దాని సర్వే వరకు తీసుకొచ్చడం జరిగింది. సర్వేకి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎండోమెంట్ వాళ్ళు రాలేదని చెప్పి సర్వే ఆపుతున్నాడు. దానికి సంబంధించిన కబ్జా చేసిన వ్యక్తికి రాజకీయ పలుకుబడి గిలుబడి బాగా ఉంది. దానివల్ల మేము చెప్పిన గుడక ఇక్కడ సంబంధం లేదు, పంటలు ఉండవి, ఇది ఉండవి అని చెప్పి వివిధ కారణాల చేతుల్లో తప్పుడు రిపోర్టు మళ్ళీ మేము పై అధికారులకు వచ్చి ఇస్తున్నాడు. మళ్ళీ పై అధికారులు కూడా తప్పుడు రిపోర్టులు పెట్టడానికి పెడుతూనే ఉన్నారు. మేమే ఒక అప్లికేషన్ ఇస్తున్నటువంటి నా సొంత సేను కాదు, నా సొంత అంది కూడా కాదు, నాకేం వచ్చేది కాదు. కావున జరుగుతున్నది కూడా ఇస్తున్న కూడా దాన్ని తప్పుడు ఆయన పలుకుబడి తిరిగితే ఉపయోగించి ఆయన తప్పుడు రిపోర్టు మళ్ళీ పైకి పంపించడం జరుగుతుంది కింద సంబంధిత అధికారులను ఉపయోగించుకొని. అలాగే వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మేము వచ్చేసి కూడా మళ్ళీ మేము సీఎం గారి కూడా ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా ఇది రెవెన్యూది రెండు అంటే కూడా కొంచెం అక్కడ ఇక్కడ రాయాలన్నా వాళ్ళకు రాయాలన్నా వీళ్ళకు రాయాలన్నా సంసిద్ధంలో ఉంటున్నారు. ఇది రెండు శాఖలో ఉంది కనుక దీన్ని సమన్వయం చేసుకుని కూడా మాకు తగు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఎక్కడ ఉన్నోడుకు ముప్పొత్తులోనే పడుతుంది ఇది. కావున అధికారులు ఎవరైనా సరే దీని బాధ్యత తీసుకొని ఇప్పుడు ఇంత దూరం వచ్చినందుకని ఇప్పటికైనా న్యాయం చేయగలరని, మా దేవాలయం పొలాన్ని కాపాడగలరని కోరుకుంటున్నాం.